హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ వీడియో అనమాట. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి 1 మంత్ అవుతుందండి. ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా, సో మీతో షేర్ చేసి ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తక్కువ ఉన్నప్పుడే క్లీనింగ్ ప్లాన్ చేస్తాను. మెయిన్గా దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు నేను క్లీన్ చేస్తాను. వెజిటబుల్స్ కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే క్లీన్ చేయడానికి మనకు ఒక 2 hours పడుతుంది. 2 hours ఆఫ్ చేయాల్సి ఉంటుంది. బయట పెట్టామనంటే అవి పులిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తక్కువ ఉన్నప్పుడే నేను క్లీన్ చేస్తాను. ఖాళీ చేసి క్లీన్ చేసేద్దాం. ఓకే, క్లీన్ చేయడానికి ముందు సప్లై ఆఫ్ చేస్తున్నాను. మాకు సప్లై బ్యాక్ సైడ్ ఉందండి, ఆఫ్ చేసేస్తాను. అండ్ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి తీసి బయట పెడుతున్నాను. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడానికి ముందే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి ఎక్కడ పెడతాము, డైనింగ్ టేబుల్ మీద లేదా ఏ ప్లేస్లో పెడతామో అక్కడ ఖాళీ ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఇది చాలా చిన్న విషయమే అయి ఉండొచ్చు, బట్ అన్నీ రెడీగా ఉన్నాయనంటే క్లీనింగ్ త్వరగా అయిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్లో నుండి తీసిన పాలు, పెరుగు ఇలాంటివి పాడవకుండా మనం తొందరగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసి లోపల పెట్టేయచ్చు. అందుకే ఇది కూడా మనం ముందే ఆలోచించుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసే ట్రేస్, బాస్కెట్స్ క్లీన్ చేసి ఎక్కడ పెడతాము అనేది కూడా ముందే డిసైడ్ అవ్వాలి. ఇన్ కేస్ బాల్కనీలో పెడుతున్నాము అంటే అక్కడ క్లీన్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. పైది మేము ఫ్రీజర్లో యూజ్ చేస్తున్నాము. కన్వర్టబుల్ ఆప్షన్ కూడా ఉంది. అందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, గ్రీన్ పీస్, పన్నీర్, అవి అందులోనే ఉంచేస్తున్నాను. సైడ్లో ఉండే బాటిల్ ర్యాక్స్ మాత్రం తీసి క్లీన్ చేస్తున్నాను. ఎక్కడ క్లీన్ చేయాలనేది నేను ముందే ఆలోచించాను. దాని ప్రకారం స్టవ్ని కొంచెం సైడ్కి మూవ్ చేశాను అనమాట. బికాస్ ప్లాట్ఫామ్ చిన్నది, అందుకే సైడ్కి మూవ్ చేసి కొంచెం ఏరియా ఖాళీ చేసుకొని అక్కడ పెట్టి క్లీన్ చేస్తున్నాను. అండ్ నార్మల్ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే క్లీన్ చేస్తున్నాను. ఈ షెల్ఫ్స్ క్లీన్ చేసేటప్పుడు బ్రష్తో చేస్తానండి. మెయిన్గా ఈ సైడ్లో ఉంది కదా గ్లాస్ అండ్ ఆ వైట్ కలర్ది, దానికి మధ్యలోకి చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి అవి రిమూవ్ చేయడానికి బ్రష్ని యూజ్ చేస్తున్నాను. వెజిటబుల్ బాస్కెట్, ట్రేస్, షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసానండి. కొన్ని ఇక్కడ పెట్టాను, కొన్ని బాల్కనీలో పెట్టాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి DIY లిక్విడ్ ఒకటి యూజ్ చేస్తాను. బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కూడా లేదు, 1/2 స్పూన్ అనుకోండి, అది వేస్తున్నాను. ఇందులోనే ఒక చెక్క లెమన్ జ్యూస్ వేస్తున్నాను బేకింగ్ సోడాలో. ఇలా పొంగినట్టు అవుతుంది వేయగానే. ఓకే, అండ్ ఇది పారేయకండి, ఇది ఉంచండి. నెక్స్ట్ ఇందులో కొంచెం వెనిగర్ వేస్తున్నా. ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేయడానికి. లోపల బాగా డర్టీగా ఉంది, మురికిగా ఉంది అంటే మరకలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే కొంచెం ఒక 1/2 స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. సో వేసి దీన్ని ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను. దీన్ని స్ప్రే బాటిల్లో వేసేద్దాం. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. స్ప్రే చేయడానికి ముందు జస్ట్ ఒకసారి వైప్ చేసేస్తున్నాను. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. లైక్ స్ప్రే చేసేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ రిలేటెడ్ కనెక్షన్స్, నెక్స్ట్ ఈ స్విచెస్ దగ్గర స్ప్రే చేయకుండా రిమైనింగ్ ఏరియా అంతా స్ప్రే చేసుకొని తుడిచేటప్పుడు జస్ట్ అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటే తుడిచేసుకుంటే సరిపోతుంది. ఈ కిచెన్ టవల్ రోల్ అనేది మీకు తెలిసిందే, ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, దీంతోనే క్లీన్ చేసేస్తున్నాను.
ఫ్రిడ్జ్ బయట కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేస్తున్నాను. కావాలంటే మీరు కోలిన్ యూజ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ డోర్ ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా తెలుస్తుంది. అంతా క్లీన్ చేసేసాను. ఒకసారి పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసేద్దాం. ఈ కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చెన్నైలో ఉన్న విజిపి మెరైన్ కింగ్డమ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. విజిపి మెరైన్ కింగ్డమ్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కుదిరితే వీడియో షేర్ చేస్తాను. ఇది వేదిక్కి 3 years ఉన్నప్పుడు వెళ్ళాము. విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్కి వెళ్ళి అక్కడ స్టే చేసామండి. పక్కనే విజిపి మెరైన్ కింగ్డమ్ ఉంటుంది. రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా వీలైతే షేర్ చేస్తాను. ఈ ఫ్రిడ్జ్ డోర్ మొత్తం ఇలాంటి కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్తో నింపేయాలి, అంటే అన్ని ప్రదేశాలకు వెళ్ళాలి అని ఉంది. నెక్స్ట్ టైం లిక్షిత్ కూడా యాడ్ అవుతాడు. ఫ్రిడ్జ్ బాస్కెట్, ట్రేస్, షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేశాం కదా, వాటిని ఒకసారి పొడి క్లాత్తో తుడిచేసాను. ఈ షెల్ఫ్ పెట్టినప్పుడు ఒక చిన్న లాకింగ్ సిస్టమ్లా ఉంటుందండి, అదే మీకు చూపిస్తున్నాను. అక్కడ చూసారు కదా, చిన్న స్పేస్ ఉంది. సో ఈ షెల్ఫ్ వెళ్ళి అందులో కూర్చుంటుంది అనమాట. సో దట్ పిల్లలు ఏమైనా లాగారు లేకపోతే మనం ఏమైనా ఐటమ్స్ తీసేటప్పుడు పడిపోకుండా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న ఫ్రిడ్జ్తో ఆ ప్రాబ్లం ఉండేదన్నమాట నాకు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఈ సైడ్ బాటిల్ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. నేను ఒక్క చేత్తో పెడుతూ ఒక చేత్తో వీడియో తీశాను, అంత ఈజీగా పెట్టేయచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రిడ్జ్ కొన్న వెంటనే ఫ్రిడ్జ్ మేట్స్ ఆర్డర్ పెట్టానండి. సైజ్ ఏం చూసుకోలేదు, బ్లైండ్గా ఆర్డర్ చేసేసాను. ముందు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది, అదే ఐడియాతో పెట్టేశాను అనమాట. బట్ నేను ఆర్డర్ చేసిన మ్యాట్స్ అనేవి ఇందులో సరిపోవడం లేదు. కొన్న తర్వాత పడేయలేం కదా, అందుకే రెండు వేసి మేనేజ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి గ్లాస్ లేదా స్టీల్ ఎక్కువగా యూజ్ చేస్తానండి. 2 or 3 ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి అంతే. కాఫీ పౌడర్ అండ్ హనీ కొన్నప్పుడు వచ్చిన గ్లాస్ జార్స్నే రీయూజ్ చేస్తున్నాను. అండ్ డీమార్ట్లో 99 రూపీస్కి 4 గ్లాస్ జార్స్ వస్తాయి కదా, అవి ఒక 2 sets ఉన్నాయి. ఇది గ్లాస్ కంటైనర్. ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లేదా కట్ చేసిన వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాను. బట్ ఖచ్చితంగా కిందని టిష్యూ అండ్ పైన ఒక టిష్యూ వేసి మనం పెట్టామనంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇది ప్లాస్టిక్ కంటైనర్ అండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ముందు చూపించిన గ్లాస్ కంటైనర్ డీమార్ట్లో తీసుకున్నాను. ఈ బాక్స్ ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించానండి, బట్ ఈ వీడియో మాత్రమే చూసే వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. వంటకి డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా, లైక్ కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లోపల ఉన్న 3 compartments తీసేస్తే ఆ పెద్ద బాక్స్ ఉంది కదా, అందులో ఎక్కువ ఐటమ్స్ ఏమైనా వెజిటబుల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ బాక్స్లో ఎక్స్ట్రా కరివేపాకుని స్టోర్ చేశాను. పాలు, పెరుగు స్టీల్ బాక్సెస్లోనే స్టోర్ చేస్తాను. కూరగాయలని ఇలా క్లాత్ కవర్స్లో స్టోర్ చేస్తానండి. ట్రాన్స్పరెంట్గా ఉండదు కాబట్టి డైలీ తీసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసం ఇలా క్లాత్ కవర్స్లో పెడుతున్నాను. మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. వెయిట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్లో యూజ్ చేసిన నిమ్మ చెక్కని పడేయొద్దని చెప్పాను కదా, ఇలా ఒక 2 నిమ్మ చెక్కలని గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టాము అంటే ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుందని అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.